మావోయిస్టు రహిత సమాజాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ పట్టుకొని జనవరి 1 నుండి ఆపరేషన్ కగార్ అనే ఒక పథకాన్ని ప్రారంభించి ఆదివాసీల పైన అక్కడున్న మావోయిస్టుల పైన యుద్ధాన్ని ప్రకటించి ఆ యుద్ధంలో గడిచిన ఈ 2 సంవత్సరాలలో దాదాపుగా 1000 మంది చంపేసింది మానడవులలో. ఆ 1000 మందిలో మా లెక్కల ప్రకారంగా 800 మంది ఆదివాసీలు ఉన్నారు. దాదాపుగా అందులో 400 మంది ఆదివాసీ మహిళలు ఉన్నారు. ఈ ఆపరేషన్ కగార్ను నిలువరించమని పౌర సంఘాలు, ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, పార్టీలు, విప్లవ పార్టీలు, వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలన్నీ గత 2 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తుంటే ప్రతిపక్షాల మాటను బేఖాతరు చేసిన బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను అప్రతిహతంగా కొనసాగిస్తూ దానిలో భాగంగా 26 మార్చి 31 రాబోతున్నది, 40 రోజులు మాత్రమే ఇక మిగిలి ఉంది అనే దాంతో తొందరపాటు చర్యగా ఉధృతం చేసి దూకుడు పెంచి ఇవాళ ఈ నెల 18వ తేదీ నుంచి ఆపరేషన్ కర్రెగుట్టలు 2 అనే పథకానికి శ్రీకారం చుట్టి అక్కడ మిగిలిపోయిన అగ్రనేతలు ఉన్నారని, మావోయిస్టు నేతలు ఉన్నారని, వీళ్ళ లెక్క ప్రకారంగానే 15 మంది మిగిలి ఉన్నారనే దాంతో ఆపరేషన్ కర్రెగుట్టల కగార్ 2ను మొదలుపెట్టి వేలాది మంది సైన్యాన్ని అక్కడ మోహరించి ఉన్నారు. పోయిన సంవత్సరం ఏప్రిల్ 20 తేదీ నుంచి మే 10వ తేదీ వరకు కొనసాగిన ఆపరేషన్ కర్రెగుట్టల వ్యవహారంలో దాదాపుగా 31 మంది మావోయిస్టులను పొట్టలు పెట్టుకున్నది బీజేపీ ప్రభుత్వం. అందులో 31 మందిలో 25 మంది ఆదివాసీలు ఉన్నారు, ఆదివాసీ మహిళలు ఉన్నారు. ఆ వైనాన్ని దృష్టిలో పెట్టుకొని ఆగిపోవాల్సిన భారత ప్రభుత్వం ఇవాళ ఆపరేషన్ కర్రెగుట్టలో 2 అని మొదలుపెట్టి అక్కడ ఇంకెంతమందిని చంపుతారు అనే ప్రజలు ఆందోళనగా ఉన్నారు. అక్కడ చుట్టుపక్కల గ్రామాలలో నివసిస్తున్న ఆదివాసీ ప్రజలు బెంబేలెత్తుతున్నారు, కకావికలం అవుతున్నారు. వాళ్ళ వ్యవసాయ పనులు, జీవనోపాధికి తీవ్రమైన ఆటంకం కలుగుతుంది. ఈ వైనం, ఇంత నిర్బంధం, ఇంత హింస భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం కొనసాగిస్తుంది. బీజేపీ ప్రభుత్వం ఆదివాసీలకు వ్యతిరేకమని రుజువు చేసుకుంటుంది. బీజేపీ ప్రభుత్వం గిరిజనులకు, దళితులకు, పేద వర్గాలకు, బడుగులకు, బలహీనలకు వ్యతిరేకమని చాటి చెబుతుంది. ఎక్కడో భారత సరిహద్దుల్లో ఉండాల్సిన భారత సైన్యము, భారత యుద్ధ శకటాలు ఇవాళ దండకారణ్యంలో తచ్చాడుతూ ఉన్నాయి. అడుగడుగున 4 కిలోమీటర్లకు ఒకటి చొప్పున పారామిలిటరీ బలగాల క్యాంపులను ఏర్పాటు చేసి 8.5 లక్షల సైన్యాన్ని మోహరించి ఉన్నారు అక్కడ. ఎందుకోసం అది? దేనికోసం? ఏమవుతుంది అక్కడ ఉండటం వల్ల? ఎంతమంది విస్థాపనకు గురి అవుతున్నారనే ఆలోచన లేదా? ఎక్కడైతే పోలీసు బలగాలు, పారామిలిటరీ బలగాలు ఉంటాయో అక్కడ మొట్టమొదటి బలయ్యేది మహిళ కదా. అమాయకపు ఆదివాసీ మహిళల పైన అసంఖ్యాకమైన రీతిలో అత్యాచారాలు జరుగుతున్నాయి కదా. దానికి ఎవరు బాధ్యులని అడుగుతూ ఉన్నాం. ఈ ఆపరేషన్ కర్రెగుట్ట 2 ప్రోగ్రాం ఏదైతే ఉందో అందులో పాల్గొనమని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ఒక మాట ఇచ్చి ఉన్నది. ఆపరేషన్ కగార్ను మేము కొనసాగించమని, ఆపరేషన్ కగార్లో మేము భాగస్వామ్యం ఉండదని, ఆపరేషన్ కగార్లో మా జయాంత్ బలగాలు పాల్గొనమని, మేము శాంతియుత వాతావరణానికి కట్టుబడి ఉన్నామని ఒక మాట ఇచ్చి ఉన్నారు. మేము 7వ గ్యారంటీ ప్రజల ముందు ఇచ్చి ఉన్నారు. పౌర హక్కులను నిలబెడతామని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని మాట ఇచ్చి ఉన్నారు. కనుక తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రత్యేకించి కోరడం ఏంటంటే, మీ గ్రాంట్ బలగాలను మీ మాటకు కట్టుబడి వెంటనే ఉపసంహరించాలని.
ఇదే విచిత్రం, తెలంగాణ గ్రామాలలో కొత్తగా నూతనంగా అడుగడుగున చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పత్రికా మిత్రులారా, పత్రికా మిత్రులను అక్కడికి వెళ్లకుండా, న్యూస్ కవర్ చేయకుండా, ఏం జరుగుతుందో కర్రెగుట్టల్లో ప్రజలకు తెలియజేయకుండా పత్రికా విలేకరులను అడ్డుకుంటూ ఉన్నారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. భారతదేశం పత్రికా స్వేచ్ఛలో అట్టడుగున ఉంది. భారతదేశం ఆర్థిక అసమానతలో అట్టడుగున ఉంది. భారతదేశం హంగర్ ఇండెక్స్, ఆకలి దరిద్రంలో అట్టడుగున ఉంది. 131 ఆకలి రాజ్యాలు గుర్తిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆ 130 దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. కోరేదేంటంటే ఆ సమస్యలను పరిష్కరించమని కోరుతా ఉన్నాం. కర్రెగుట్టలో రోడ్డు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు తడపల వరకు కూడా రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారు. కర్రెగుట్టలో అడవిలో దండకారణ్యంలో 4 లేన్ల రోడ్లను నిర్మాణం చేపట్టడం కాదు, అది కేవలం పారామిలిటరీ బలగాల కోసం, సైన్యం దింపటం కోసం, సమాచారాన్ని అందిన వెంటనే చంపివేయటం కోసం ఆ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. ఆ పామూరు కర్రెగుట్టలో ఉన్న ఆ గ్రామాల్లో పామూరు వరకు పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారని అర్థమవుతుంది. అక్కడ సంచరిస్తున్న పారామిలిటరీ బలగాలు, మావోయిస్టులు అక్కడ పాతిపెట్టిన ఐఈడీల పైన కాలు మోపి అవి పేలి ప్రాణాంతకంగా తయారైనాయని కూడా వార్తలు వస్తున్నాయి. ఆ మరణాలకు, భారత సైన్య మరణాలకు భారత ప్రభుత్వం బాధ్యత వహించాలి. అక్కడ అవసరం లేదు, వాళ్లకు నడిచిపోవడం తప్ప, 2 వీలర్స్ మీద పోవడం తప్ప ఇంకేమీ అవసరం లేదు. మీరంతా ఏం చేస్తున్నారు? ఇంత మారణహోమానికి కారణభూతం ఏంటంటే ఈ దేశ సంపద దండకారణ్యంలో, కర్రెగుట్టల్లో అట్టడుగున ఉన్న సంపదంతా తీసి కొల్లగొట్టి కేవలం 10 మంది పెట్టుబడిదారులు చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తత్ఫలితంగా ఏమవుతుంది? భారతదేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. పెద్ద పెద్ద ఆకాశానికి అంటుకునే భవనాల మధ్యలో వాటి కింద, వాటి పక్కల ఖాళీ గిన్నెలతో పేద పిల్లలు అడుక్కు తింటున్నారు. ఈ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది, ఆదివాసీలకు రక్షణ లేకుండా పోయింది. ఆ సమస్యలు పరిష్కరించమని కోరుతూ ఉన్నాం. మావోయిస్టు రహిత సమాజాన్ని ఏ ఒక్కరు కూడా కోరుకోలేదు. మావోయిస్టుల వైపు నుంచి ఇప్పటి వరకు ఒక చర్య కూడా లేదు. మావోయిస్టుల మీద ఏకపక్ష దాడి, ఆ పొగలు కమ్ముకునే విధంగా లక్షలాది తూటాలను వేస్తూ ఉన్నారు. గగనతల దాడులు చేస్తూ ఉన్నారు, భూతలం దాడులు చేస్తూ ఉన్నారు. ఎవరిని చంపడానికి? ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? మావోయిస్టులకు కూడా ఈ దేశంలో బ్రతికే హక్కు ఉంది. వాళ్ళను నయాన భయాన స్వయంగా పాల్గొని సంయమనం పాటించి వాళ్ళను ప్రాణాలతో తీసుకొచ్చి న్యాయస్థానాల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది అనేది మర్చిపోయి ఏలు పెట్టి చూపి మార్చి 31, 2026 తేదీ పెట్టి చంపడం అనేది ప్రజలు, మేధావులు, సృజనాత్మకంగా ఆలోచించే ఆలోచన పరులు, కవులు, కళాకారులు అందరూ ఈ మారణహోమాన్ని నిలిపివేసే విధంగా జోక్యం చేసుకొని నిలిపివేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలని పౌరాకుల సంఘం, ప్రజా సంఘాలు, విప్లవ పార్టీలు డిమాండ్ చేస్తాయి. నిన్న ఒక రోజులో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మావోయిస్ట్ పార్టీ ప్రజల దగ్గర నుంచి మద్దతు కరువైపోయింది, ఇస్తున్నటువంటి మార్గంలో అది వాళ్ళు ఎంచుకున్న మార్గాలు, వాటన్నిటినీ మనం బేరీజ్ వేయటానికి వీలు లేదు. కానీ 2 సంవత్సరాలుగా ఆ పాలసీలు అమలు చేసింది ఎవరైతే ఆ పాలసీలు ఇప్పుడు మంచిగా అని ఇప్పుడు ఎవరైతే చెప్తా ఉన్నారో ఆ పాలసీలు అమలు చేసే వాళ్ళు దాని మీద వ్యాఖ్యానించాలి. మనం అంత లోతైన విషయాలను వ్యాఖ్యానించడానికి మనకు అంశాలు తెలియదు కనుక మాట్లాడటానికి లేదు. ఏదైనా సరే
మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, 53 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న విప్లవ పార్టీ, ఆ మావోయిస్టు పార్టీ 53 సంవత్సరాల పార్టీని ఇవాళ గత 2 ఏళ్లుగా మట్టు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక రాజకీయ పార్టీని, పేదలు ఏర్పాటు చేసుకున్న పార్టీని రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాక ఒక రాజకీయ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే పాలసీ విధానాలు మీ దగ్గర లేవు కనుక బలమైన, ప్రపంచంలోనే అధికంగా సైనిక బలము, ఆయుధ సంపత్తి ఉన్న భారతదేశం ఒక చిన్న పార్టీ పైన తన పందా విసిరి మట్టు పెట్టడం అనేది అది గొప్ప విజయంగా భావించడానికి లేదు. ఎప్పుడు విజయము, ఎప్పుడు సమయమునము ఒక పొలిటికల్ పార్టీ ఆయుధంగానైనా సరే, నిరాయుధంగానైనా సరే భారత ప్రజల ఆకాంక్షలను ఒక డిమాండ్ రూపంలో నీ ముందు పెడుతున్నప్పుడు దాన్ని నప్పు చేయటం కాదు, దాన్ని అణిచివేయటం కాదు, మొత్తం పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా ఏర్పాటైన స్వతంత్ర సంస్థలను గుప్పిట్లో పెట్టుకున్నావు. మాజీ మావోయిస్ట్ అయిన సీతక్క నియోజకవర్గంలోనే సీతక్క తెలంగాణ జరుగుతుందా? వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ 2 అనే పథకాన్ని ఆపరేషన్ కర్రెగుట్టలో ఎప్పుడైతే మొదలుపెట్టిందో అప్పటి నుంచి బాధ్యత పెరిగిపోతుంది. ఇవాళ మీరు అన్నట్టుగా ములుగు ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కనబడేది వాళ్ళ దిక్కు, వాళ్ళ ముక్కు, మంత్రి గారిగా వాళ్ళ ఆదివాసీల వర్గాల నుంచి వచ్చిన సీతక్క గారిని వాళ్ళు వేడుకుంటున్నారు. సీతక్క స్వయంగా కర్రెగుట్టలో జరుగుతున్న మారణహోమాన్ని, ఎందుకంటే సీతక్క గారు మావోయిస్టులు చనిపోయినప్పుడు, విప్లవకారులు చనిపోయినప్పుడు అంత్యక్రియలకు పాల్గొని సంతాపాన్ని వ్యక్తం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి నుంచి ప్రజలు ఆమె స్పందన కోరుకోవటం అనేది చాలా సహజం. ములుగు ప్రజలు ముఖ్యంగా తన నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని కాపాడండి అని, మా జీవనోపాధి దెబ్బకొట్టకండి అని, మా వ్యవసాయ పనులు కుంటుపడే విధంగా జరుగుతున్నాయని, దీన్ని ఆపాలని, కర్రెగుట్టలు మా జిల్లా అని, కర్రెగుట్టలు మీ నియోజకవర్గాని అని, అక్కడ జరుగుతున్న మావోయిస్టుల్లో కేవలం మావోయిస్టులు చనిపోతలేరు, ఆదివాసీలు చనిపోతున్నారు, ఆదివాసీ మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారనే భయంతో ఎంబేలెత్తిపోయి కకావికలమయ్యి ఇవాళ మంత్రి గారిని విన్నవించుకుంటున్నారు, వేడుకుంటున్నారు. కనుక పౌర హక్కుల సంఘం, ప్రజా సంఘాలు కూడా మంత్రి గారు జోక్యం చేసుకోవాలని మేము ఒక డిమాండ్ను సీతక్క మంత్రి ముందరనే పెట్టదలుచుకున్నాం. దేవజీవుల్లో రాజిరెడ్డి లాంటి వాళ్ళు పోలీసు రాజులో మొగిపోయేదానికి సిద్ధంగా రేపు ఫిబ్రవరి 18, 2026 నాడు మొదలుపెట్టిన ఆపరేషన్ కర్రెగుట్ట 2 ఏదైతే ఉందో అందులో ప్రకటించే మొదలుపెట్టారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఉన్నాడని, మాజీ ఉన్నాడని, మల్లోజుల రాజిరెడ్డి ఉన్నారని, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదరు కూడా ఉన్నారని, 4 అగ్రనేతలు ఉన్నారని వాళ్ళను చంపేద్దామని ఆ ఆపరేషన్ కర్రెగుట్టల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చంపేయటం కాదు, భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయకండి. ఒక ప్రజాప్రతినిధి, ప్రజా జీవితాలతో ముడిపడి ఉన్న ప్రజాప్రతినిధి అమిత్ షా ఆ రకంగా ప్రకటించడం అనేది చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకం. కనుక చంపేయటం అనేది కాకుండా వాళ్ళు మీరు అన్నట్టుగా ఆ ప్రాంతంలో ఆశ్రయం పొందుతూ ఉంటే ఏ రకమైన పద్ధతులు పాటిస్తారో సమయంతో వాళ్ళను పట్టుకొని తీసుకొని వచ్చి రాజ్యాంగం ముందు, న్యాయస్థానాల ముందు నిలబెట్టి శిక్షించండి. కానీ చంపేయటం అనే దాన్ని ప్రజలారా, మేధావులారా, బుద్ధిజీవులారా, భారత ప్రభుత్వం, అమిత్ షా, నరేంద్ర మోడీ సంపుతానని ప్రకటిస్తూ ఉన్నాడు. సంపుతానని చేసే ఆ ప్రకటన రాజ్యాంగబద్ధమవుతుందా, చట్టబద్ధమవుతుందా అని ఆలోచించండి. బీజేపీ ప్రభుత్వ విధానాలను నిరసించండి. కర్రెగుట్టలో జరుగుతున్న మారణ హోమాన్ని నిలువరించే దిశగా
మేధావులైన మీరు మీ వంత కృషి చేయాలని పౌర హక్కుల సంఘం మీకు వినయంగా అప్పీల్ చేస్తా ఉంటాం. క్యాంపులను ఎత్తివేయాలి, పోలీసు క్యాంపులను భారత భూభాగంలో మోహరించిన సైన్యాలను భారత భూభాగంలో మోహరించిన సైన్యాలను దండకారణ్యంలో మోహరించిన యుద్ధ శకటాలను దండకారణ్యంలో మోహరించిన యుద్ధ శకటాలను దండకారణ్యంలో మోహరించిన 8.5 లక్షల సైన్యాన్ని వెంటనే దండకారణ్యంలో మోహరించిన 8.5 లక్షల సైన్యాన్ని వెంటనే దండకారణ్యంలో ఏర్పాటు చేసిన 850 పోలీసు శిబిరాలను ఎత్తివేయాలి. దండకారణ్యంలో ఏర్పాటు చేసిన పోలీసు శిబిరాలను దండకారణ్యంలో మోహరించిన పోలీసు శిబిరాలను ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ఆపరేషన్ కగార్ 2కు వ్యతిరేకంగా కర్యగుట్టలో పెట్టిన మారణ హోమానికి వ్యతిరేకంగా కర్యగుట్టలోని మారణ హోమానికి వ్యతిరేకంగా కర్యగుట్టలోని మారణ హోమానికి వ్యతిరేకంగా